ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. వాలంటీర్లు ఉపాధిని కోల్పోయారు. వారు రోడ్డున పడ్డారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు రేషన్ వాహనాల్లో పనిచేసే వారికి వస్తుంది. ఎందుకంటే రేషన్ వాహనాల్లో పనిచేస్తున్న వారిని తొలగించేసి వారి నోటి దగ్గర ముద్దను, వారి ఉపాధిని లాగేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. రేషన్ ఇచ్చే బాధ్యతను మళ్ళా రేషన్ డీలర్లకే అప్పచెప్తున్నారు. గతంలో రేషన్ షాపుల్లో రేషన్ తీసుకునేవారు. కొన్ని గ్రామాలకు రేషన్ షాపులు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. వారికి రవాణా సౌకర్యం కూడా ఉండేది కాదు. రేషన్ షాపుల దగ్గర క్యూ లైన్లలో నిలబడి రేషన్ తీసుకునేవారు. రేషన్ షాపుల్లో కేవలం 4-5 రోజులు మాత్రమే రేషన్ ఇచ్చేసి రేషన్ షాపులను క్లోజ్ చేసేవారు రేషన్ డీలర్లు. ఇలా ఎవరైతే కొంతమంది రేషన్ను మిస్ అయ్యేవారు. ఇలా ఎవరైతే రేషన్ తీసుకోలేదో ఆ రేషన్ బియ్యాన్ని డీలర్లు అమ్ముకునేవాళ్ళు. ఇటువంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ వాహనాలు పెట్టి రేషన్ను ఇంటి దగ్గరే డెలివరీ చేశారు. ఇలా చేయడం వల్ల ప్రతి లబ్ధిదారుడు రేషన్ బియ్యాన్ని తీసుకున్నారు. ఎవరైతే రేషన్ బియ్యాన్ని తినలేని పరిస్థితిలో ఉన్నారో వారు వారి రేషన్ని అమ్ముకునేవాళ్ళు. కొన్ని చోట్ల డైరెక్ట్గా రేషన్ డీలర్లే రేషన్ను కొంటున్నారు. ఇప్పుడు రేషన్ వాహనాలను తీసేసి మళ్ళీ రేషన్ ఇచ్చే బాధ్యతను రేషన్ డీలర్కి అప్పచెప్పినట్లయితే ఆ రేషన్ డీలర్లు 4-5 రోజులు రేషన్ ఇచ్చేసి రేషన్ షాపులు క్లోజ్ చేస్తారు. మిగిలిన బియ్యాన్ని బ్లాక్లో అమ్ముకుంటారు. గతంలో కూడా ఇలానే జరిగింది. రేషన్ వాహనాలను తీసేసి రేషన్ డీలర్లకు లబ్ధి కూరేలా చేస్తున్నారు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం.